సీను ప్రేమించిన అమ్మాయికి సీనుకొక తల్లి ఉందనే విషయం అస్సలు తెలీదు. సీను కూడా తనకు తల్లి ఉందని, ఆ తల్లి కోసం రోజూ ఎదురుచూస్తుందని ఆ అమ్మాయికి చెప్పలేదు. అమ్మ పంపే ప్రేమ, అమ్మ పంపే డబ్బులు, అమ్మ పడే కష్టాలు అన్నీ సీను దూరం పెరిగే కొద్దీ నీడల్లా మసకబారిపోయాయి. సీను తన ప్రేమ విషయం అమ్మకి పూర్తిగా దాచేశాడు. కాలం గడుస్తూ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అమ్మకు ముందుగా చెప్పకుండా. అమ్మకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం సీను చేసిన మొదటి పెద్ద తప్పు. అమ్మ చేతిలో పెరిగిన అబ్బాయి తన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాన్ని తల్లి నుండి దాచిపెట్టడం, ఊర్లో ఉన్న సీను ఫ్రెండ్స్, సీను నగరంలో ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో అన్న వివరాలు సంపాదించి కామాక్షమ్మకు చెప్పారు. అది విని కామాక్షమ్మ ఒక్కటీ ఆలోచించకుండా నా బిడ్డను ఒక్కసారి చూడాలి అని నగరానికి వచ్చింది. అమ్మ నగరానికి వచ్చింది కేవలం తన పిల్లని చూడ్డానికి మాత్రమే. కాని అక్కడ తేలింది నిజం. సీను సిటీలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం అంతా దాచేశాడు. తల్లి దగ్గరికి రావడం తగ్గించాడు. ఇంటికి సరైన పద్ధతిలో కాల్ చేయడమే మానేశాడు అమ్మకు. ఇవన్నీ తెలిసినప్పుడు ఇంట్లో తన తల్లిని చూసి కూడా సీను ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యమే కాదు, కొంచెం అసహనం కూడా. ఎందుకొచ్చావమ్మా? నన్నిక్కడికెందుకు వెతుకొచ్చావు? అని అడిగాడు. అది కామాక్షమ్మ గుండెను పగలగొట్టిన ప్రశ్న. అమ్మకి తన బిడ్డలో వచ్చిన మార్పు కనిపించిపోయింది. సీను అమ్మను చూసే చూపే చాలా మారిపోయింది. చిన్నప్పుడు తన ముఖం చూసే ఎవరో పరాయి మనిషిని ఎలా చూస్తారో అలా. దాన్ని చూసి కామాక్షమ్మ నిశ్శబ్దంగా ఏడ్చేసింది. ప్రేమగా కాదు, గౌరవంగా కాదు, ఎవరో పరాయి మనిషిని ఎలా చూస్తారో అలా. దాన్ని చూసి కామాక్షమ్మ నిశ్శబ్దంగా ఏడ్చేసింది. సీను భార్య సిటీలో ఉంటున్న అమ్మాయి అమ్మని చూసి అడిగింది, ఈవారెవరు? సీను చెప్పేశాడు, పనిబేశాడు, పని మనిషి. ఆ ఒక్క మాట విని అమ్మకు కాళ్ళు బలహీనమయ్యాయి. గుండె బరువైంది, కళ్ళు తిరిగిపోయింది.